హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టైల్ కార్నర్. ఇవాళ వీడియోలో వచ్చేసి బేసిక్ స్టిచ్చెస్ అండి, ప్లెయిన్ స్టిచ్చెస్ మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు. అలాగే బిగినర్స్ కోసం యూజ్ అవుతుందనేసి నేను ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేయాలనేసి చేస్తున్నానండి. ఉషా జెనోమో స్టిచ్ మ్యాజిక్ డెమో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మనం స్వింగ్ మిషన్స్కి ఫుట్ పెడల్ని యూస్ చేసేటప్పుడు మనం సాక్స్ అయినా వేసుకోవాలి, లేదా ఇలాంటి కాటన్ క్లాత్ తీసుకొని దీని మీద ఇలా క్లాత్ వేసుకొనైనా యూస్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ వస్తువుల్ని డైరెక్ట్గా వాడడం వల్ల మనకి షాక్ కొట్టే ప్రమాదాలు ఉంటాయి. దానికోసం నేను ఇలా పాటిస్తాను. మీకు ఇష్టమైతే మీరు సాక్స్నైనా వేసుకోండి, లేదా ఇలాంటి క్లాత్లైనా యూస్ చేసుకోవాలనేసి నేను మన వ్యూవర్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చెప్తున్నానండి. ఇప్పుడు ప్లెయిన్ స్టిచ్చెస్ ఎలా స్టిచ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం నార్మల్గా మిషన్ పైన స్టిచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ సింగిల్గా తీసుకోకూడదు, ఇలా సింగిల్గా స్టిచ్ చేయకూడదు. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చెస్ అనేటివి డబుల్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. అంటే సింగిల్ ఫ్యాబ్రిక్ని యూస్ చేయకూడదు అనమాట, 2 ఫ్యాబ్రిక్ని యూస్ చేయాలి. ఇక్కడ నార్మల్గా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు నేను ఇక్కడైతే మిషన్ రఫ్ స్టిచ్ ఇక్కడ ఉంది కదా, ఏ ఫ్యాబ్రిక్ కానీ లేదా స్టిచ్ కానీ స్టార్ట్ చేసినప్పుడు నేను రఫ్ స్టిచ్ని యూస్ చేసే స్టిచ్ చేస్తానండి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మనం ఖచ్చితంగా రఫ్ స్టిచ్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది, స్టిచ్చెస్ ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం అన్నమాట. నీడిల్లో థ్రెడ్ అనేది బయట వచ్చేసిందండి. నేను మళ్ళీ నీడిల్కి థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకొని మీకు స్టిచ్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇలా రఫ్ స్టిచ్ వేసుకొని మనం నార్మల్గా ఇలా స్టిచ్ అనేది నిదానంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ హెమ్మింగ్ గైడ్ని అలానే పెట్టానండి, దాన్ని కూడా యూస్ చేసుకొని మీరు స్ట్రైట్గా స్టిచ్ వచ్చేట్టుగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా మనకి స్ట్రైట్ స్టిచ్ వస్తుంది. స్టిచ్చెస్ నేను లెంత్ అనేది 2లో పెట్టున్నాను, దానికోసమే మీకు ఇంత స్మాల్గా స్టిచ్చెస్ అనేటివి తెలుస్తున్నాయి. ఇప్పుడు నేను 4లో పెట్టి స్టిచ్ చేస్తానండి. మనం స్టిచ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టిచ్ యొక్క లెంత్ 4లో పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. క్లాత్ లేదా డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఏదైనా మీరు డ్రెస్సెస్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసేటప్పుడు 2 లేదా 3లో పెట్టుకుంటే స్టిచ్ బాగా వస్తుందండి. ఇక్కడ 2లో పెట్టారంటే చూసారా మరీ చిన్నగా అయిపోతున్నాయి. నేను 4లో పెట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట. అది ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం అన్నమాట. 2లో పెట్టి స్టిచ్ చేయడం వల్ల కొన్ని ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. దానికోసమే 3 లేదా 4లో పెట్టుకొని స్టిచ్ చేస్తే బాగుంటుంది. నేను ఇక్కడ హెమ్మింగ్ గైడ్ని యూస్ చేసి ఎలా స్టిచ్ చేస్తాననేది మీకు ఇక్కడ లైన్ స్ట్రైట్గా రావడం కోసమే నేను హెమ్మింగ్ గైడ్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు అలా లేదనంటే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక టిప్ అనేది షేర్ చేస్తాను. మీకు అప్పుడు లైన్స్గా స్టిచ్ అనేటివి లైన్గా వస్తాయి. అలాగే అటు ఇటు మూవ్ కాకుండా స్ట్రైట్ లైన్స్ వచ్చేడిగా నేను నెక్స్ట్ వీడియోలో ఒక చిన్న టిప్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూసారా, హెమ్మింగ్ గైడ్ని లైన్ ఉంది కదా, దాని మీద వచ్చేడిగా ఇలా స్టిచ్ చేశారు అంటే మీకు లైన్ అనేది నీట్గా వచ్చేస్తుంది. నీట్గా ఇలా స్ట్రైట్గా వస్తుంది అనమాట. చూసారా, ఇలా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చెస్ ఏ మెథడ్స్ మీరు ఫాలో అవ్వాలి స్టిచ్ ప్రాక్టీస్ చేయడానికి అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీన్ని బేస్ చేసుకొని మీరు మీకు నచ్చిన షేప్స్ని ఇట్లా వేవ్స్ లాగా కానీ, నేను ఇక్కడైతే ఒక స్ట్రైట్ లైను, ఒక మళ్ళీ ఇక్కడ హాఫ్ స్క్వేరు అలా స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఒక స్ట్రైట్ లైను, మళ్ళీ ఒక స్ట్రెయిట్ లైన్, స్లీపింగ్ లైన్, స్ట్రెయిట్ లైన్, స్లీపింగ్ లైన్, ఇలా వేసుకొని స్టిచ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్నే మీరు వేవ్స్లా కూడా పెట్టుకొని స్టిచ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేపు, నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక చిన్న బాక్స్ టైప్ అనమాట. ఇలా బాక్సెస్ వచ్చేడిగా మీకు నచ్చినటువంటి షేప్స్ని ఇలా డ్రా చేసుకొని ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందండి. వేవ్స్ లాగా కావచ్చు, ఇలా ట్రయాంగిల్స్ లాగా కావచ్చు, సర్కిల్ షేప్లో కావచ్చు. ఒక 10 to 15 టైమ్స్ ఇలాంటి షేప్స్ని కనుక మీరు ప్రాక్టీస్ చేశారు అంటే ఫుట్కి కంట్రోల్ వస్తుంది. అలాగే మీ స్టిచ్చింగ్కి మీకు కంట్రోల్ వస్తుంది. మిషన్కి మీకు ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ నేను ఈ హెమ్మింగ్ గైడ్ని రిమూవ్ చేసేస్తున్నానండి. పైపింగ్ ఎలా చేయాలి, పాయింట్ స్టిచ్ ఎలా స్టిచ్ చేయాలి, కినారీ స్టిచ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో
ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్స్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోలో మాత్రం ఫస్ట్ బేసిక్ ప్లెయిన్ స్టిచ్చెస్ మాత్రమే ఇక్కడ నేను ఒక 2-3 స్టిచ్చెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్స్ని డ్రా చేసుకొని ఇలా ప్రాక్టీస్ చేశారు అంటే మీకు మిషన్ ఎలా మీకు స్టిచ్ చేయాలి, అలాగే మిషన్ ఎంతవరకు మనం ప్రెషర్ ఇవ్వాలి ఫుట్ పెడల్కి, అలాగే ఫుట్ని ఎలా మనం కంట్రోల్గా స్టిచ్ చేయాలి అనేది మీకు మిషన్కి మీకు ఒక కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు మీకు మిషన్ని ఎలా కంట్రోల్ చేసుకొని స్టిచ్ చేయాలి అనేది మీకు అర్థమవుతుందన్నమాట. ఏ వస్తువైనా కూడా మనం ఎంత బాగా యూస్ చేస్తామో అప్పుడు అది మనకి అంత కంట్రోల్ వస్తుందన్నమాట. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, ఎలాంటి కండిషన్లో అయినా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో అయినా ఈజీగా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతారు కదా. అలానే మనం కూడా ఈ స్టిచ్చెస్ని కానీ మిషన్స్ కానీ ఏ వర్క్ అయినా కూడా ప్రాక్టీస్ పైన ఉంటుంది. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గాను స్టిచ్ చేయగలము, అంత నీట్గాను మనం స్టిచ్చెస్ అనేటివి ఇవ్వగలము. ఇది స్వింగ్ మిషన్ స్టిచ్చెస్ కావచ్చు, ఆరీ వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడింగు, ఏ వర్క్ అయినా కూడా మనం ఇష్టంతో చేసాము అని అంటే మనకు అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫుట్ని ఎలా ప్రెస్ చేస్తాననేది ఫస్ట్ మీరు బిగినర్స్ నిదానంగా ప్రెస్ చేయండి. ఎంత స్లోగా ప్రెస్ చేస్తే మీకు అంత ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్లోనే ఫాస్ట్గా ప్రెస్ చేసేసారు అంటే మనం ఎక్కడైనా నిదానంగా స్టిచ్ చేయాలి అన్న ప్లేసెస్ ఉంటాయి కదా, అప్పుడు కంట్రోల్ ఉండదన్నమాట. అందుకే స్లోగా ఎలా స్టిచ్ చేయాలి, ఫాస్ట్గా ఎలా స్టిచ్ చేయాలి అనేది మీ ప్రాక్టీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ కార్నర్స్ కాడ నీడిల్ని ఇలా మనం కిందకు దింపి మళ్ళీ క్లాత్ని టర్న్ చేసుకొని ఇలా స్టిచ్ చేయడం వల్ల ఈ ఎడ్జెస్ అనేటివి మనకి నీట్గా వస్తాయి. ఇక్కడ వచ్చామా, ఇక్కడ నీడిల్ని నిలిపి మళ్ళీ స్టార్ట్ చేసాం, మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్జెస్ నీట్ ఫినిషింగ్ రావాలి అంటే చూసారా, ఇక్కడ ఎడ్జ్ వచ్చింది కదా, నీడిల్ని ఇలా కిందకు దింపి ఈ ఫుట్ టెన్షన్ పైకి తీసుకొని క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఈ లైన్కి ఆపోజిట్లో మళ్ళీ టెన్షన్ కిందకు పెట్టి మళ్ళీ స్టిచ్ చేయాలి. మళ్ళీ నీడిల్ని అక్కడ నిలబెట్టుకునేసి టెన్షన్ పైకి తీసుకొని క్లాత్ని మూవ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ అనేది కంటిన్యూ చేయాలి. సేమ్ ఇలానే అండి, నీడిల్ని క్లాత్లో మనం కిందకు పెట్టి ఈ టెన్షన్ పైకి తీసి క్లాత్ని టర్న్ చేసుకొని స్టిచ్ చేయడం వల్ల ఎడ్జెస్ అనేటివి నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే మనం ఫుట్ కూడా ఇలా కంట్రోల్ చేసుకోవాలి. జాస్తిగా ఎక్కువ ఫాస్ట్గా ప్రెస్ చేయకూడదు, అలానే మరీ స్లోగాను ప్రెస్ చేయకూడదు. మనం మూమెంట్ని బట్టి మనం ఫుట్ పెడల్ని ఇలా కంట్రోల్ చేసుకొని ప్రెస్ చేస్తూ స్టిచ్ చేయాల్సి ఉంటుంది. చూసారా, ఇలా వస్తుంది అనమాట. నీట్గా మనం ఇలా ఏ ఎడ్జెస్నైనా కూడా మనం నీట్గా టర్న్ చేసే విధంగా ప్రాక్టీస్ అయిపోతారు. ఇలాంటివి ఒక 10 to 15 మీరు డ్రా చేసుకొని ప్రాక్టీస్ చేశారు అని అంటే ఇది మీరు నేర్చుకోవడానికి మహా అంటే మీకు 1 day కూడా అవసరం లేదండి. 1 or 2 hours దీన్ని ప్రాక్టీస్ చేసుకున్నా కూడా సరిపోతుంది. డైలీ మీరు దీన్ని ఒక 10 to 15 times అలా ఇలాంటివి ఏవైనా చిన్నవి డ్రా చేసుకొని స్టిచ్ చేశారు అని అంటే మిషన్కి మీకు ఒక నీట్ కమ్యూనికేషన్ వస్తుంది. ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకు అర్థమైపోతుంది. చెప్పడం ఈజీ అండి, ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ ప్రాక్టీస్ని బేస్ చేసుకొని మీ ఫాస్ట్నెస్ అనేది ఉంటుందన్నమాట. చూసారా, ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని కూడా నేను ఎక్కువగా నీడిల్ని స్టాప్ చేసి మళ్ళీ క్లాత్ని టెన్షన్ పైకి తీసి క్లాత్ని టర్న్ చేసి మళ్ళీ స్టిచ్ చేసాడుగా. ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఫ్యూచర్లో చాలా స్టిచ్చెస్ని యూస్ చేయాల్సి ఉంటుంది. చాలా ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ స్టిచ్చెస్ వస్తాయి కదా. అలాంటి స్టిచ్చెస్ అన్నిటినీ స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి కార్నర్స్ అనేటివి నీట్ ఫినిషింగ్ రావాలి అని అంటే మనం ఇది కొద్దిగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు పైపింగ్ ఎలా చేసుకోవాలి, ఫోల్డింగ్స్ ఎలా చేయాలి అనేసి ఇందులోనే
ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్స్ చాలా టైప్స్ ఉన్నాయండి. అవి నేను కొన్నిగా ఒక్కొక్క వీడియోలో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఈ ట్రయాంగిల్ అనేది ఇలా వచ్చిందనమాట. ఇందులోనే వేవ్స్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. హాఫ్ మూన్ జిగ్జాగ్ చేస్తాం చూసారా, హాఫ్ కాయిన్ పెట్టుకొని మీరు హాఫ్ మూన్ లాగా కూడా డ్రా చేసుకొని స్టిచ్ చేయొచ్చు. ఇక్కడ సర్కిల్ షేప్ని ఇలా నేను డ్రా చేసి స్టిచ్ చేస్తానండి. ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మిస్టేక్స్ వస్తాయండి. మిస్టేక్స్ లేకుండా ఎవరో అయితే చేయరు. మిస్టేక్ వచ్చింది కదా అనేసి వర్క్ని అయితే వదిలేయకూడదు. దాన్నే ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేశారనంటే మీకు 5th టైం అయినా కూడా నీట్గా వచ్చేస్తుంది. ఒక బ్లౌజ్ మనకి సరిగా స్టిచ్ చేయలేదు మనము అంటే నెక్స్ట్ బ్లౌజ్లో ఈ బ్లౌజ్లో చేసిన మిస్టేక్స్ని నెక్స్ట్ బ్లౌజ్లో మనం రెక్టిఫై చేసుకోగలం అనమాట. అంత బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. ఆరి క్లాసెస్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నేను వాట్సాప్ ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అవ్వచ్చు అనమాట. మీరు ఇంట్లో కూర్చొని ఆరి వర్క్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ నీట్గా నేర్చుకునేయచ్చండి. ప్రతి ఒక్క స్టిచ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఇది మన సబ్స్క్రైబర్ అడిగినందుకు నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మీరు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అని అనుకుంటే కామెంట్ చేశారని అంటే మీరు కామెంట్ చేసిన దానిపైన నేను వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూసారనంటే ఈ సర్కిల్ షేపు ఇలా రౌండ్గా స్టిచ్ చేసేటప్పుడు ఈడ నేను ఒక లైన్లో కొద్దిగా మిస్ చేస్తున్నానండి. ఎందుకంటే లైన్ ఫాలో అయిన దానికి లైన్ మిస్ అయిన దానికి రెండిటికి డిఫరెన్షియేషన్ మీకు అర్థం అవ్వాలనేసి మనం ఎంత ఎక్కువ మిస్టేక్స్ చేస్తామో వర్క్ అనేది అంత బాగా నేర్చుకుంటామండి. ఇప్పుడు మిస్టేక్ చేసాము అంటే నెక్స్ట్ చేసేటప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకొని మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఏ స్టిచ్ వేసినా కూడా మనం ఫ్యాబ్రిక్ చినిగిపోయినా కూడా మనం వేసే స్టిచ్ అనేది చిరిగిపోకూడదండి. కస్టమర్కి అంత క్వాలిటీ ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూసారా ప్లెయిన్ స్టిచెస్ ఇవాళ చెప్పినది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడంతా మిస్ అయింది. ఇక్కడ మనం లైన్స్ అనేటివి నీట్గా ఫాలో అయినాం. ఇదంతా లైను ఫాలో అయ్యాము, ఇక్కడ మిస్ అయినాము. రెండింటికి డిఫరెన్షియేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ప్లెయిన్ స్టిచెస్ ఎలా వేయాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మన సబ్స్క్రైబర్ కోసం ఈ వీడియో చేశానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతసేపు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటివి ఏమన్నా వీడియోస్ కావాలి అని అంటే కామెంట్ చేశారు అని అంటే నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.